వాళ్ళకు నచ్చవు. మేము ఏం స్కీమ్ మొదలుపెట్టినా వెంటనే రివర్స్ స్టార్ట్. అక్కడో ఇక్కడ కొంతమందికి కాకపోవచ్చు, రుణమాఫీ కానోళ్ళు ఉంటారు, లేదా కొంతమంది గ్యాస్ సిలిండర్ అందని వాళ్ళు ఉంటారు, కొంతమందికి కరెంటు కనెక్షన్ రానటువంటి వాళ్ళు, ఏది 200 యూనిట్ రాను అది ఉంటుంది. అక్కడ లోకల్గా కొంచెం సర్టిఫికెట్స్ కానో లేదా ఇంకా రకరకాలు ఏదో ఉంటాయి. వాటిని పట్టుకొని ఎక్స్పోజ్ చేస్తున్నారు. కానీ ఇంత బ్రాడ్గా ఇంతగా గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, కేసీఆర్ ఇవ్వలేదు, మోడీ ఇవ్వడం లేదు. అయినా కూడా పదే పదే విమర్శలు. వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని లేని ఉన్నట్టుగా, ఉన్నాయి లేనట్టుగా. ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ ప్రచారం, అబద్ధాల మీద అబద్ధాలు. ఇప్పుడు మీరు నా దగ్గర వచ్చి ఫోటో దిగిపోయారు, మీ మీద ఏదో చిన్న ఆరోపణ వచ్చింది, సీతక్కనే చేయించిందంటే పెడతారు. అందులో ఏమన్నా అర్థం ఉందా అంటే? అది ఎంత ఘోరం అంటే, మొన్న మేము మేడారం పోయిన జాతర దగ్గర, ఆడ మినీ జాతర, పబ్లిక్ ఎక్కువ ఉండరు, ఆపాల్సిన అవసరమే లేదు. మీరు ఉన్నారని చెప్పి ఆపారని చెప్పి పెద్ద స్టోరీ. జస్ట్ 10 minutes. నేను తర్వాత సిసి కెమెరాలు అక్కడ ఉన్నాయి. 10 minutes 10-17 నిమిషాల నుంచి 10-27 నిమిషాలల్లో 2 గద్దెలు, సమ్మక్క సారలమ్మ గద్దెలు ఎక్కి దేవు తల్లులకు మొక్కులు చెల్లించుకొని ఆ గద్దెలకు చీరలు కట్టాలని మేము ఆ టైం తీసుకున్నాం. జస్ట్ అంతే. పోయినసారి కూడా నా తల్లిదండ్రులు వస్తే నేను మంత్రిగా ఉండి మా అమ్మ నాన్న జనంలో దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు ముసలోళ్ళు, సింపుల్గా. మొన్న ఏంటంటే నేను సరే కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంది, టైం ఉంది, ఆడ జనం లేరు. అప్పుడు బీఆర్ఎస్ ఛానల్ వాళ్ళు 100 మందిని బెల్లం దొంగలని అంటుర్రు, వాళ్ళు ఎవరు మరి, ఆ లేడీస్ ఎవరు, వాళ్ళు ఎవరు తీసుకొచ్చి 3 గంటలు ఆపిర్రు మీరు అని అనిపించి ఆ ఫోటో పెట్టారు. వాళ్ళే ఎక్కడ వీడియో తీస్తున్నా, నేను చూస్తూనే ఉన్నా, ఆయనను చూస్తూనే ఉన్నా, ఏం తీస్తున్నారని. 3 గంటలు అంటే డిఎస్పీ ఏంది 3 గంటలు లేదు ఎందుకు ఆపిర్రు అని అంటే, 3 గంటలు లేదు మేడం అని మొత్తం తీస్తే 10 నిమిషాలు. అంటే ఎట్లా అంటే మన మీద మనకే డౌట్ వచ్చేటట్టుగా, అంటే మేము వస్తున్నామని 3 గంటలకి ఇట్లా ఆపిరా ఏంది అనే డౌట్ వచ్చేటట్టుగా చేశారు. మొత్తం నేను తీస్తే 10 నిమిషాలు ఆపారు. అంటే ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు దాని మీద నమ్ముకొని చేస్తామని. మొన్న ఎవరో హుజూర్ నగర్లో మేము ఎప్పుడో జానారెడ్డి గారి ఎన్నికల కోసం పోయినప్పుడు అక్కడ ఒక పిల్లగాడు పరిచయం అయ్యాడు, ఫోటో దిగిండు, సీఎం రేవంత్ రెడ్డి గారికి బోకే ఇచ్చిండు. అవి పట్టుకొని వీళ్ళకి సన్నిహిత కొద్దిమన్నా సిగ్గు లజ్జ ఉండాలి కదా ఇట్లాంటి మాటలు అంటప్పుడు పెట్టేటప్పుడు. ఒక విషయాన్ని పదే పదే అబద్ధాలను చేస్తే జనం నిజం అనుకుంటారు, కానీ నీకు నైతిక విలువ అనేది ఉండాలి కదా. నీకు పెట్టేటప్పుడు అనేటప్పుడు నైతిక విలువ అనేది ఒకటి ఉంటుంది. నేను ఇందాక ఇంటర్వ్యూలలో అనేక సార్లు చెప్తున్నా, మనం నిజంగా ఏంటిది అనేది కూడా మనల్ని మనం ఎనలైజ్ చేసుకోవాలి కదా. అట్లా మేము ఏ స్కీమ్ చేసినా, ఇవాళ రైతుల రుణమాఫీ 21,000 కోట్లు చేసినాం, ఇంకా కొన్ని ఉన్నాయి, దాంట్లో రకరకాలుగా ఉన్నాయి. ఒకటి 2 లక్షల పైన ఉన్న వాళ్ళది కాకపోవచ్చు, లేదా రేషన్ కార్డు అనేది ఒకటి సమస్య ఉండొచ్చు, లేదా 2014 నుంచి 18 వరకు రెన్యువల్ కాక గత ప్రభుత్వం చెల్లించకపోవడం మూలంగా కూడా చాలామంది ఆగినోళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది జెన్యూన్గా ఉన్నాయి, అవి కూడా గవర్నమెంట్ ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎట్లా ఏది ఇచ్చినా బోనస్ ఇస్తే ఇవాళ రైతులు చరిత్రలో ఎంత అంటే అద్భుతంగా లాస్ట్ మనం పంటలు పండించినాం, అయినా కన్నీళ్ళు పెడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుని. ఓకే, రకరకాల కారణాలు ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. బోనస్ ఇస్తున్నాం, రైతులకు రుణమాఫీ చేసినాం, మళ్ళీ రైతు భరోసా ఇస్తున్నాం. ఇవన్నీ చేసినాక వర్షాలు కూడా మంచిగానే పడ్డాయి. అయినా కూడా కాంగ్రెస్ ఇట్లా చేసింది అట్లా చేసింది అనడం, కన్నీళ్ళు గారుతున్నారు. వాళ్ళకి ఏంటంటే పదవులు పోయినాయి అని అటువంటి అక్కస్తోటి ఏది పడితే అది స్ప్రెడ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వార్లో కాంగ్రెస్ పార్టీ డౌన్ఫాల్లో ఉందనేది వాస్తవం. సో మీ ప్రభుత్వం కూడా సంవత్సరాలు పూర్తి చేసింది, రకరకాల పథకాలను ప్రజలకు అందించడానికి ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఎందుకు మళ్ళీ అప్ తీసుకురావడానికి ప్రయత్నం చేయకపోవడానికి ఎక్కడ లోపం ఉంటుందంట? బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళేమో వాగుడు బిజీలు ఉన్నారు, అదే బిజీ వాళ్ళది. మేమేమో వర్క్ బిజీలు ఉన్నాం. ఊళ్ళల్లో ఈ స్కీమ్ ఓపెన్ చేయాలి, ఆ స్కీమ్ పెట్టాలి, ఈ వర్క్ ఓపెన్. మీరు చూడండి, వేల కోట్ల రూపాయల వర్కులు నడుస్తున్నాయి. రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మరి ఉద్యోగాలు కానీ, తర్వాత స్కీమ్స్ కానీ చాలా అద్భుతంగా నడుస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే మొన్న ఎవరు నిన్న కేటీఆర్ అంటారు, 10 ఏళ్ళు స్వర్ణయుగం ఉండే, ఇప్పుడు అంతా గందా చేసి. స్వర్ణయుగం అయ్యా నీకుంది, నీ కుటుంబానికి ఉంది, ఎవరికి లేదు. స్వర్ణయుగం ఉంటే మరి ఎందుకు మారుద్దురు? స్వర్ణయుగం ఇస్తే ప్రజలు మార్చారు కదా. ప్రజలు మార్చుతున్నట్ట వాళ్ళు ఏదో చేసి తప్పు చేసినారంటారు. అది కూడా వీళ్ళ తప్పులు వీళ్ళు తెలుసుకుంటలేరు, తప్పులు చేసిరంటారు. కాబట్టి మీ తలకాయ కాళ్ళు ఎక్కడో ఉండేటవి, మీరు ఎక్కడ కింద భూమి మీద లేరు. 10 ఏళ్ళు మీకు స్వర్ణయుగం నడిచింది, పబ్లిక్ జరగలే.
అందుకనే మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మేము అద్భుతమైనటువంటి స్కీమ్స్ పేదవాళ్ళు, అరే బస్సు పెడితే క్యాబరెట్ డ్యాన్సులు చేసుకోండి అని అన్నారు, బస్సు పెడితే ఆడోళ్ళు కొట్టుకుంటారు అంటే పెట్టొద్దు అని. అందుకని లేడీస్ అర్థం చేసుకోవాలి ఈ స్కీమ్ ఎవరి కోసం పెడతావు, నువ్వు ఎక్కకుంటే ఎక్కకు, కానీ అవసరం ఉన్న వాళ్ళని కూడా తిట్టడం. డబ్బులు లేని వాళ్ళు చాలా మంది పేదలు ఉంటారు, పేద తరగతి ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంటారు, మీరు ఇక్కడన్నారు, ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నారు, ఎవరో చనిపోయారు అర్జెంటుగా పోవాలి, లేదా బిడ్డ స్కూల్ కాడ ఏదో అయింది ఏడుస్తుంది వెళ్ళాలి, రూపాయి లేకుండా వెళ్ళగలుగుతుంది కదా. ఇప్పుడు అట్లాంటి అర్జెంట్ అనేది ప్లానింగ్తో ఉండేది కాదు. అర్జెంట్ అనేది సడన్గా వస్తుంది, సడన్గా రూపాయి చేతులు ఉండదు, వెళ్తూ ఉంటారు. దాన్ని కూడా కించపరిచారు. అర్థం చేసుకోవాలి మహిళా లోకం. ఇవాళ గ్యాస్, ఇవాళ బీజేపీ నాయకులు గొప్పగా పెద్దగా మాట్లాడుతున్నారు, 1200కి ఇస్తారు, వాళ్ళు ఎందుకు తగ్గిస్తలేరు? వాళ్ళు భావోద్వేగాలతో రాజకీయాలు పొందుతున్నారు, కానీ వాళ్ళు 10 ఏళ్ళలో ఏమి ఇచ్చారు, వీళ్ళేమి ఇచ్చారు, వాళ్ళేమి ఇచ్చారు. మేము 56,000 ఉద్యోగాలు ఇప్పుడు ఇవి ఇచ్చినాం, రేపు మాకు మళ్ళీ అంగన్వాడీ దాదాపు 14-15 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం, ఇంకా నోటిఫికేషన్స్ ఇస్తున్నాం, కారుణ్య నియామకాలు అనేకం చేపడుతున్నాం. అది కాకపోతే మేమేమో వర్క్ బిజీలో పరిగెడతాను, వాళ్ళేమో కూర్చొని నెగిటివ్ స్ప్రెడ్ చేసే బిజీలో ఉన్నారు. అనుభవించే ప్రజలు ఆలోచించాలి. ఎస్, నీ ఇంటికి గ్యాస్ వచ్చిందా, నువ్వు బస్ ఎక్కుతున్నావా, నీ ఇంట్లో రైతు భరోసా తీసుకున్నావా, లేదా నీకు బోనస్ వచ్చిందా లేదా ధాన్యానికి, గతంలో ఇవి ఉండేనా అని ఒక్కసారి ఆలోచించాలి. దరిద్రం ఏంటంటే 80% బీఆర్ఎస్ నాయకులు అన్నీ రైతు రుణమాఫీ అయింది, వాళ్ళే మళ్ళీ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు, వాళ్ళే అనుభవిస్తున్నారు, వాళ్ళే తిడుతున్నారు, వాళ్ళే పదవులు అనుభవించారు కాబట్టి స్వర్ణయుగం అని అంటారు. మహిళల కోసమని ఆమె మాట్లాడుతుంది. వాళ్ళు ఈ రాష్ట్రంలో మహిళలు అంటే ఒక కేసీఆర్ బిడ్డ అన్నట్టే చూపించారు, కేటీఆర్ చెల్లి అన్నట్టే చూపించారు, వాళ్ళు తప్ప ఇంకెవరు చేయొద్దు, చేస్తే మాలాగా మమ్మల్ని తిట్టినట్టుగా రకరకాలుగా సోషల్ మీడియాలో కించపరచడం, లేని అంటగట్టడం, ఇట్లాంటివి. అంటే మాలాంటి కింది వర్గాల బిడ్డలు ఎవరు ముందుకు రావద్దు, వస్తే వాళ్ళ బిడ్డలు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అక్కలే రావాలి అనే దాంతో కూడా ప్రత్యేకంగా టార్గెట్ చేసి మమ్మల్ని రకరకాల హింస పెట్టారు, మానసికంగా కూడా. అందుకని మేము ఎంత స్ట్రాంగ్ అయినా అలాంటి అబద్ధాలకు ఒక్కొక్కసారి కన్నీళ్ళు కార్చుకోవాల్సినటువంటి పరిస్థితి, దాంతో నాశనం కాక తప్పదు వాళ్ళు. ఎందుకంటే తప్పు ఉంటే మేము బలవుతాం, తప్పు లేనప్పుడు అన్నోడు ప్రకృతి అనేది ఉంటుంది, ఏమో ఖచ్చితంగా శిక్షిస్తుంది అట్లాంటి వాళ్ళు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగం పులుముకుంది. అసలు ఎస్ఎల్బీసీ టన్నెల్ కట్టొద్దని చెప్పి కేసీఆర్ ఆనాడు చెప్పిండని చెప్పి కేటీఆర్ అంటాడు, కానీ 2014 ముందు ఉద్యమ నేతగా నేను కుర్చేసుకొని నేనే కట్టిస్తాను అన్నాడు. అదే అసెంబ్లీలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కడితే ఇది ఉపయోగం లేదన్నాడు. సో ఈ వైరుధ్యాన్ని మిమ్మల్ని ఎత్తిపొడుస్తున్నాడు కేటీఆర్. ఇక వాళ్ళకు ఒక మనస్సాక్షి లేదు, ఒక వాస్తవికత లేదు. అనేక ఆడపిల్లల్ని అంటే ఎవరి కోసం కన్నావు, ఎందుకోసం కన్నావు అన్నాడు. ఇవాళ ఆడలో ఇట్లా అట్లా చేస్తామని మాట్లాడదు, ఎవరు నమ్ముతాడు? ఇప్పుడు కరోనా గురించి నేనే అసెంబ్లీలో మాట్లాడితే కరోనా ఎక్కడిది, ఒక టాబ్లెట్ వేసుకుంటూ పోతుంది పారాసెటమాల్ అన్నాడు. మళ్ళీ ఒక రెండు రోజులలో కరోనా బాగుందని అదే సభలలో కాసేపు కాంగ్రెస్ కరోనా కంటే ప్రమాదకరమైన, ఏం ప్రమాదకరం చేసినా నీకు? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంతో కదా వచ్చింది. ఉద్యమాలు చేసినా కూడా ఆ ఉద్యమాలను గౌరవించింది కాంగ్రెస్. ఉద్యమాలను కూడా అణచివేసినటువంటి చరిత్ర ఎన్నో రాజులకు రాజరికాలకు ఉంది, కానీ గౌరవించింది సోనియమ్మ. కానీ నీకు ఆ కృతజ్ఞత ఉందా? నువ్వు వచ్చి రాగానే ఎమ్మెల్సీలు అందరినీ గుంజుకున్నావు, ఎమ్మెల్యేలను గుంజుకున్నావు, మళ్ళీ ఇవాళ నీతి చర్యలు తీసుకోండి, నూతన తెలంగాణలో నూతన సాంప్రదాయాలకు తెరలేపుతా అని చెప్పి ఎదుటి పార్టీలు లేకుండా కథం చేయాలని కుట్రతోటి నువ్వు చేసి కేసులు పెట్టించి రానులను బ్లాక్మెయిల్ చేసి ఇలా మాట్లాడుతుంటే సమాజం కూడా అర్థం చేసుకోవాలి వీళ్ళు నూతన తెలంగాణలో ఎలాంటి సాంప్రదాయాలు ముందుకు తీసుకొచ్చారని. కాబట్టి ఎస్ఎల్బీసీలో ఆయన ఇచ్చిన కంపెనీ ఇప్పుడు తవ్వేది కూడా వాళ్ళ హయాంలో ఇచ్చిన టెండర్లే అవి, వాళ్ళే వద్దన్నారు, వాళ్ళే కావాలన్నారు. ఆయన కేసీఆర్కి ఒక్క దగ్గర మనసు లేదు, కాసేపు ఇది బెస్ట్ అంటారు, కాసేపు అది అంటారు, కాసేపు మోడీ ప్యార్ చాయి అంటారు, కాసేపు భూతం అంటారు, కాంగ్రెస్ కాసేపు మంచిది అంటాడు, కాంగ్రెస్ ఇట్లా అంటాడు. ఓకే, ఆ మౌలిక మార్పుకు మధ్యలో కొంత గ్యాప్ అని ఉండాలి, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలో, లేదా కొన్ని ఇన్సిడెంట్స్. అరే పలానప్పుడు బాగా చేసాం కాబట్టి ఇది బాగుందని అన్నా, ఇవన్నీ ఇప్పుడు నీకు చరిత్ర గిట్లుంది కాబట్టి ఇట్లా అంటున్నా, అదేముండదు, తిట్టుకుండవు. వాళ్ళకి ఎఫెక్ట్ ఏదవుతుంది అనుకున్నప్పుడు తిడుతూనే ఉంటారు ఇక అంతే. ఇప్పుడైతే వాళ్ళు తిట్టుడు పని పెట్టుకున్నారు సీఎం గారిని. అరే నాతో ఉండే పిల్లలు రోజు ఉంటారు, ఒక్కొక్కసారి పేరు మర్చిపోతారు, అదే అన్న పెద్ద లోపమా? మొన్న ఒక దగ్గర మా జిల్లా అధ్యక్షుడు అంటే మా పార్టీ, నేను రోజు కలుస్తా వాళ్ళ ఇంటికి పోతే తింటా ఉంటాను, కానీ ఆ స్టేజ్ మీద ఆయన పేరు గుర్తుకు రాలేదు, గుర్తుకు రాదు. మళ్ళీ అడిగా ఏం పేరు ఉండే కదా అంటే ఘోరం అది ఒక్కొక్కసారి అట్లా పోతుంటారు, మరపు వస్తుంటుంది.
అరే ఈయన పేరే గుర్తులంటే ఈయన ఎవరికి తెలియదు, అరే తెలియకుండానే ముఖ్యమంత్రి అయినా తెలియదు కావచ్చు, ఒకవేళ ఒకరికిద్దరికి. అందరికీ నేను తెలవాలని ఏమన్నదా, నువ్వు తెలిసే అన్నదా? నువ్వంటే రోజు టీవీలలో సినిమాలలో షికార్లలో కనపడతారు కాబట్టి మిమ్మల్ని సినిమాలు గుర్తుపెట్టుకుంటారు, షికారులు గుర్తుపెట్టుకుంటారు. మరి సీఎం గారు రోజు రైతులతోటి ప్రజలతోటి పబ్లిక్ తోటి ఉంటున్నారు. అంటే ఎంత ఘోరంగా అంటే ప్రతిదీ కూడా ట్రోల్ చేయడం. అట్లా మొన్న మా మీనాక్షి గారు జై జగత్ అనేది గాంధీ సిద్ధాంతము, వినోబా భావే గారి సిద్ధాంతం. వాళ్ళు ఒక ఆశ్రమంలో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తుంటారు. అది బెల్లయ్య నాయక్ కూడా అక్కడ పోయిండు, మీనాక్షి గారితో కూడా నడిచిండు ఆయన. ఆమె జై జగత్ అంటే వీడు జగన్ అన్నదని. ఎంత దరిద్రం అంటే చిన్న వాటిని జోడించారు. జగన్ అని కాదు, జగత్, అది జగత్. వీళ్ళకి తెలియదు ఆ నాలెడ్జి, వీడికి తెలియకుండా ఈ బీఆర్ఎస్ఓనికి వాడు వీళ్ళు జగన్ అన్నారని. ఎంత దరిద్రం, ఇంత దారుణం. ఇట్లాంటి విన్నప్పుడు ఎంత కోపం వస్తుందంటే నిజంగా అంత దరిద్రంగా ఉన్నారు వాళ్ళ బతుకులు. సరి చేసుకుంటే ఏమన్నా జనం గౌరవిస్తారు. జై జగన్ అనే అవసరము మీనాక్షి నటరాజన్కి ఏమన్నా అవసరం ఉందా? ఆలోచించాలి, కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆమె జై జగత్ అంటది పూజ ప్రార్థన చేసేటప్పుడు కానీ, క్లాసులు ఇచ్చేటప్పుడు కానీ, భోజనాలు చేసేటప్పుడు కానీ. అది ఒక పెట్టుకుంది ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో ఆమె పనిచేస్తుంది. బెల్లయ్య కూడా అక్కడ ఆశ్రమం పోయి ఆ జగత్ నేర్చుకున్నారు కాబట్టి మేడం ఇది ఎక్కువ ఫాలో అవుతారని ఆయన కూడా ఆ రోజు మీటింగ్లో జగత్ అన్నాడు. జగత్ అనేసరికి ఎంత ఇట్లున్నారు ఇక.